ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బైసెక్షన్ మెథడ్ అండి. ఇది డిగ్రీ 6th సెమిస్టర్లో యూనిట్ 2లో ఇంపార్టెంట్ మెథడ్స్ ఇవన్నీనా. సో ఫస్ట్ బైసెక్షన్ మెథడ్ చూద్దాము. అసలు బైసెక్షన్ మెథడ్ అంటే ఇది బేస్డ్ ఆన్ రిపీటెడ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ. ఇది ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ మీద బేస్ అయి ఉంటుందండి. ఇంటర్మీడియట్ వాల్యూ ప్రాపర్టీ అంటే ఏమీ కాదు, ఇప్పుడు ఏవైనా 2 రూట్స్ మధ్యలో ఉన్నాయంటే దాని ఇంటర్మీడియట్ వాల్యూ ఆ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే దాని ఇంటర్మీడియట్ వాల్యూ వస్తుంది. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయితే అండ్ ఏకి బికి మధ్యలో రూట్స్ ఉంటే అండ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్, ఎఫ్ ఆఫ్ బి అనేది పాజిటివ్ రూట్ అయితే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయ్యింది అండ్ వాటి రూట్స్ ఏకి బికి మధ్యలో ఉంటే అండ్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నెగిటివ్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ పాజిటివ్ వాల్యూ అయితే మనం అప్రాక్సిమేషన్స్ ఎలా తీసుకుంటామంటే x1 = a+b/2. ఓకే, అలా x2 ఇది a1 b1 అనుకుంటే ఇది a2 + b2/2. రూట్ అనేది ఎప్పుడు ఒక పాజిటివ్ వాల్యూకి ఒక నెగిటివ్ వాల్యూకి మధ్యలోనే ఉంటుందండి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మనకి ఇది ఒక నెంబర్ లైన్ తీసుకొని చేస్తే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయని ఇచ్చిన ఫంక్షన్ యొక్క రూట్స్ అనేవి నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలోనే ఉంటాయి. ఓకే, ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ = x³ - x - 1 = 0. సారీ ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ వీటిని రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ అనేవి ఎక్కడెక్కడ లై అవుతాయని చెప్పాను, ఒక నెగిటివ్కి ఒక పాజిటివ్కి మధ్యలో లై అవుతాయి. సో ఫస్ట్ నేను 0 పెట్టుకుంటాను. ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వస్తుంది? -1 వస్తుంది. x = 1 పెడితే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? 1 - 1 - 1. సో ఇది కూడా -1 వస్తుంది. x వాల్యూ 2 పెడితే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎంత వస్తుంది? 2³ 8 - 1 - 1. 8 - 2 - 1, 8 - 3 5. అంటే ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది, ఇది పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే, సో రూట్ అనేది ఎక్కడ ఉంటుంది? 1 and 2. దీన్నే నెంబర్ లైన్ మీద 1 అంటే 1 2, దీనికి నెగిటివ్ వాల్యూ, దీనికి పాజిటివ్ వాల్యూ. ఓకేనా? సో దీనికి ఇంటర్మీడియట్ వాల్యూ ఏటవుతుంది? దీనికి ఇంటర్మీడియట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేయాలి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏటవుతుంది? x1 = a1 + b1/2 అన్నాను కదా. సో a1 = 1, b1 = 2. సో x1 = 1 + 2/2, 3/2, that is 1.5.
సో ఇక్కడ 1.5 అనేది ఉంటుంది. ఈ 1.5 రూట్ ఎక్కడ లై చేస్తుంది అన్న ఒక పాజిటివ్కి ఒక నెగిటివ్కి కదా. సో ఇది ఇంటర్మీడియట్ వాల్యూ. ఈ ఇంటర్మీడియట్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్గా తెలుసుకోవాలంటే ఎఫ్ ఆఫ్ 1.5 చేయాలి. అంటే 1.5 హోల్ క్యూబ్ మైనస్ 1.5 మైనస్ 1. సో ఇదంతా సాల్వ్ చేస్తే 0.875 వస్తుంది. సో ఈ ఎఫ్ ఆఫ్కి ఇప్పుడు వచ్చిన వాల్యూ ఏంటది పాజిటివ్. సో ఇది పాజిటివ్ అయిందంటే ఈ 1.5 కూడా పాజిటివే అవుతుంది. ఓకే, ఇప్పుడు రూట్ అనేది ఎక్కడ లై అవుతుంది, 1కి 1.5కి మధ్యలో లై అవుతుంది. రూట్ లైస్ బిట్వీన్ 1 and 1.5. ఇప్పుడు సెకండ్ అప్రాక్సిమేషన్ ఎలా తీసుకుంటాం, సేమ్ x2 ఈక్వల్స్ టు a2 ప్లస్ b2 బై 2, 1 ప్లస్ 1.5 బై 2, 2.5 బై 2 దట్ ఈక్వల్స్ టు 1.25. సేమ్ 1.5 ఇది మనకి పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చింది. ఇంటర్మీడియట్ వాల్యూ 1.25 వచ్చింది. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవడానికి ఎఫ్ ఆఫ్ 1.25 చేస్తే ఎంత వస్తుంది, 1.25 హోల్ క్యూబ్ మైనస్ 1.25 మైనస్ 1 మనకి మైనస్ 0.2967 వస్తుంది. అంటే ఇదేంటి లెస్ దాన్ 0 కదా, అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది నెగిటివ్ వాల్యూ. సో ఇప్పుడు రూట్ ఎక్కడ ఉంటుంది, రూట్ లైస్ బిట్వీన్ 1.25, 1.5. సో ఇప్పుడు రూట్ ఎక్కడ లై చేస్తుందంటే 1.25కి 1.5కి. సో థర్డ్ అప్రాక్సిమేషన్ ఎటవుతుంది, a3 ప్లస్ b3 బై 3, 1.25 ప్లస్ 1.5 బై 3. ఇది సాల్వ్ చేస్తే మనకి 2.75 బై 2. సారీ ఇక్కడ 2 కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ వచ్చే వాల్యూ 1.375. సో వీటి యొక్క ఇంటర్మీడియట్ వాల్యూ 1.375. ఇది పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవడానికి ఎఫ్ ఆఫ్ 1.375 చేస్తాము. 1.375 హోల్ క్యూబ్ మైనస్ 1.375 మైనస్ 1, ఆన్సర్ 0.2246. అంటే ఇది పాజిటివ్ వాల్యూ. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ. ఇప్పుడు రూట్ ఎక్కడ లై చేస్తుంది, రూట్ లైస్ బిట్వీన్ 1.25, 1.375. ఓకే, ఇప్పుడు ఫోర్త్ అప్రాక్సిమేషన్. అలా ఒక 6-7 అప్రాక్సిమేషన్స్ చేసేసరికి మనకి వాల్యూస్ అనేవి కొద్దిగా ఈక్వల్గా వస్తుంటాయి. a4 ప్లస్ b4 బై 2. a4 అంటే ఎంత 1.25, b4 అంటే 1.375 బై 2. మనకి క్యాలిక్యులేట్ చేస్తే 2.625 బై 2 వస్తుంది, 1.3125. సో 1.25కి 1.375కి వచ్చిన ఇంటర్మీడియట్ వాల్యూ 1.3125. ఇది పాజిటివ్ నెగిటివ్గా తెలుసుకోవడానికి ఎఫ్ ఆఫ్ 1.3125 చేస్తాం. ఇది చేస్తే 1.3125 హోల్ క్యూబ్ మైనస్ 1.3125 మైనస్ 1 చేస్తే మనకి మైనస్ 0.05151 వస్తుంది. అంటే ఇది నెగిటివ్ వాల్యూ. సో రూట్ అనేది పాజిటివ్కి నెగిటివ్కి పాజిటివ్కి మధ్యలో లై అవుతుంది కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 1.3125కి 1.375కి.
ఫిఫ్త్ అప్రాక్సిమేషన్కి వచ్చేసరికి x5 ఈక్వల్స్ టు 1.3125 ప్లస్ 1.375/2. ఇది చేస్తే మనకి 2.6875/2 అంటే 1.34375. మనం రఫ్లో నెంబర్ లైన్ వేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. 1.3125కి 1.375కి వచ్చిన ఇంటర్మీడియట్ వాల్యూ 1.34375. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో ఇంటర్మీడియట్ వాల్యూ పాజిటివ్ నెగిటివ్ చూసుకోవడానికి f ఆఫ్ 1.34375. సో దీన్ని చేస్తే 1.34375 హోల్ క్యూబ్ మైనస్ 1.34375 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు చేస్తే 0.0793000607 అంటే విచ్ ఈజ్ ద పాజిటివ్ వాల్యూ, అంటే పాజిటివ్. రూట్ ఎక్కడెక్కడ లై అవ్వాలి? రూట్ లైజ్ బిట్వీన్ 1.3125కి 1.34375కి లై అవుతుంది. ఓకే. సిక్స్త్ అప్రాక్సిమేషన్ x6 ఈక్వల్స్ టు 1.3125 ప్లస్ 1.34375/2. ఇది చేస్తే మనకి 1.3281 వస్తుంది. అండ్ 1.3125కి 1.34375కి ఇంటర్మీడియట్ వాల్యూ 1.3281. అండ్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. సో f ఆఫ్ 1.3281, ఐ మీన్ ఇంకా చాలా పెద్ద వాల్యూస్ వస్తాయి. నేను జస్ట్ 4 డెసిమల్స్ వరకు రౌండప్ చేసేసుకుంటున్నాను. 1.3281 హోల్ క్యూబ్ మైనస్ 1.3281 మైనస్ 1. అప్పుడు మనకి 0.014468 అలా వస్తుంది, విచ్ ఈజ్ అ పాజిటివ్ వాల్యూ. సో రూట్ అనేది 1.3125కి 1.3281కి మధ్యలో లై అవుతుంది. సో ఇంకొక అప్రాక్సిమేషన్ చేద్దాం. సెవెంత్ అప్రాక్సిమేషన్స్లో x7 ఈక్వల్స్ టు 1.3125 ప్లస్ 1.3281/2. ఆన్సర్ 2.6406/2 వస్తుంది. 1.3203 వస్తుంది. సో ముందు చూసుకున్న వాల్యూకి అయితే ఈ x6లోని 1.32 వచ్చింది. ఓకే. ఇప్పుడు తీసుకున్న వాల్యూలో 1.32 వచ్చింది. సో రౌండింగ్ ఆఫ్, ఇక్కడ నేను రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ద రూట్, ఐ మీన్ అప్రాక్సిమేట్ రూట్స్ ఇవి. అప్రాక్సిమేట్ రూట్ అని పెట్టి 1.32. ఇంకా డెసిమల్స్ వరకు చేసుకోవచ్చండి. ఇవి అప్రాక్సిమేషన్స్ అనేవి మనం రౌండ్ ఆఫ్ చేసుకున్న వాల్యూస్ బట్టి ఉంటుంది. అండ్ దట్టు ఇక్కడైతే 1.3203, ఆ ముందే అప్రాక్సిమేషన్లో కూడా 1.32 అయితే వచ్చింది. సో నేనైతే రౌండ్ ఆఫ్ చేసుకొని 1.32 దగ్గర తీసుకున్నాను. మనం ఐ మీన్ మినిమం 3 డెసిమల్స్ వరకైనా చేసుకోవాలి. ఐ మీన్ 3, 4 7, 8, 9 అలా చేస్తే వచ్చేస్తాయి. బట్ మనం ఇక్కడ 7 అప్రాక్సిమేషన్స్తోనైనా ఆపుకోవచ్చు. 1.32 అనేది అప్రాక్సిమేట్ రూట్. ఐ హోప్ యూ గైస్ ఆర్ అండర్స్టాండింగ్ దిస్ సమ్. ఇంకా ఎగ్జాంపుల్స్ చేస్తున్న కొద్దీ ఇంకా బాగా అర్థమవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.